వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మనం వీడియోలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఫేస్ ప్యాక్స్ చూడబోతున్నాం. ఇట్స్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ తోటి ఉన్న ఈ ఫేస్ ప్యాక్స్ స్కిన్ మీద చాలా బాగా పనిచేస్తాయి. మన స్కిన్ నరిష్మెంట్ అంతా కూడా ఇవి లాక్ చేస్తాయి అన్నమాట. సో విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్న ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ మీద ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సో ఏ మాస్క్ అయినా కానీ మినిమం ఒక 1 month అయినా యూజ్ చేయాలి. అప్పుడే దాని రియల్ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఒకసారి 2 సార్లు యూజ్ చేసి మనం చేస్తే అదే ఇన్స్టెంట్గా గ్లో ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కంటిన్యూ చేయాలంటే మనం కనీసం ఒక 1 month అయినా యూజ్ చేయాలి. యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక అండర్ ఐ మాస్క్ ఒకటి విటమిన్ సిది, అలాగే విటమిన్ కే ఫేస్ మాస్క్ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో వీడియో చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలుసుకోవడానికి సైడ్న ఆల్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మల్టీవిటమిన్ ఫేస్ ప్యాక్ 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ టమాటో క్రష్ చేసినవి, 1/2 టేబుల్ స్పూను ఆరెంజ్ పీలు, 1/2 టేబుల్ స్పూను ఆరెంజ్ పల్పు, ఇవన్నీ కూడా మనము ఒక బౌల్లోనే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పేస్ట్ ఇది. ఆరెంజెస్ రిచ్ ఇన్ విటమిన్ సి ఉంటుంది, అలాగే అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి స్కిన్ని రీవిటలైజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్ పీల్ అనేది స్కిన్ ఆయిలీ స్కిన్ని, అలాగే యాక్నే స్కిన్ని ప్రోన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది యాస్ట్రజెంట్ లాగా కూడా పనిచేస్తుంది. స్కిన్ పోర్స్ని, స్కిన్ని క్లియర్గా మనకి క్లీన్ చేస్తుంది అన్నమాట. అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంది. టమాటోస్ కంటైన్స్ మోర్ దెన్ 10 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి. అలాంటివి మ్యాలిక్ యాసిడ్, అస్కార్బిక్, ఆక్సాలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా స్కిన్ని గ్లో చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పేస్ట్ని అంతా మనము స్కిన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కర్డ్ అనేది కొంచెం గట్టి పెరుగు తీసుకుంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా పీసెస్ అలానే మనము మ్యాష్ చేసి వేసుకున్నాం కాబట్టి అలానే మనము ఫేస్కి అప్లై చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా నీట్గా మనకి స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి స్కిన్ అనేది గ్లో రీజనరేట్గా కనిపించడానికి త్వరగా ఈజీగా ఉంటుందన్నమాట. స్కిన్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదంతా కూడా ఫేస్కి అప్లై చేసుకొని ఈవెన్గా మనము ఒక 15 to 20 minutes పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. 15 to 20 minutes తర్వాత మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం దీంట్లో వాటర్ కానీ ఏమి కలపాల్సిన అవసరం లేదు. స్కిన్కి క్లియర్గా అప్లై చేసుకుంటే చాలు. అప్లై చేసుకొని ఆరెంజెస్ ఇవన్నీ కూడా మనం ఫ్రెష్ తీసుకున్నాం, అందుకే విటమిన్ సి కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా ఉండి స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒక 20 minutes వెయిట్ చేద్దాము. డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. స్కిన్ అనేది అంతా డ్రై అయిపోయింది. ఒక 2 minutes దీన్ని మనము మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక 2 minutes మనము లైట్గా మసాజ్ చేయాలి. అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసేసుకొని డెడ్ స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది మసాజ్ చేయడం వల్ల. అలాగే స్కిన్ అనేది యాక్టివేట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఇట్లా మనము ఒక 2 minutes మసాజ్ చేసుకొని వాష్ చేసుకోవడమే. నీట్గా మరి ఎక్కువ మనం ప్రెజర్ పెట్టకుండా తక్కువ ప్రెజర్ తోటి మసాజ్ చేసుకోవాలి. ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది. వాష్ చేసుకుందాము. వాష్ చేసిన తర్వాత స్కిన్ ఎలా ఉందో చూద్దాము.
వాష్ చేశాను. స్కిన్ చూడండి ఎలా ఉందో. స్కిన్ కొంచెం గ్లో వచ్చింది. అలాగే స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అయింది. ఎందుకంటే మనము కర్డ్ వేసాం కాబట్టి మాయిశ్చరైజేషన్ అనేది ఉంది. అలాగే మంచి కూలింగ్ ఎఫెక్ట్ వచ్చింది. స్కిన్ చాలా చల్లగా ఉందన్నమాట. రిలాక్స్డ్గా ఉంది స్కిన్. మనం ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్స్ అవన్నీ పెట్టుకున్నాక రిలాక్స్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా బాగుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. నెక్స్ట్ విటమిన్ కే ఫేస్ మాస్క్. కొత్తిమీర రిచ్ ఆఫ్ విటమిన్ కే ఉంటుంది. ఫ్రెష్ కొత్తిమీరని మనము మిక్సీలో గ్రైండ్ చేసుకొని వాటర్ తీసుకోవాలి. వాటర్ నీట్గా కొంచెం ఎక్కువ వాటర్ వేయకుండా 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గ్రైండ్ అవ్వదు కదా, మనం కొంచెం తీసుకున్నాం కాబట్టి. సో దాంట్లో వాటర్ అంతా ఇట్లా మనము తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ మనము కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీలో కెఫిన్ అనేది ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కెఫిన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ని. అలాగే ఇంప్రూవ్ చేసి క్యాపిలరీస్ ఉన్న యాక్టివేట్ చేస్తుంది. అంటే స్కిన్ పైన చిన్న చిన్న బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి చిన్న చిన్న ఉంటాయన్నమాట రక్తనాళాలు, వాటిని యాక్టివేట్ చేస్తుంది. మనం ఫేస్ వాష్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయడమే. కొత్తిమీరలో విటమిన్ కే అనేది ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బ్లడ్ కోయాగులేట్ అవ్వకుండా చూస్తుంది అనమాట. బ్లడ్ కోయాగులేట్ అవుతే అండర్ ఐస్ కింద వ్రింకిల్స్ కానీ అలాగే డార్క్ సర్కిల్స్ కానీ వస్తాయన్నమాట. సో బ్లడ్ అనేది కొంచెం అన్కోయాగులేట్ చేయడానికి విటమిన్ కే అనేది చాలా బాగా పనిచేస్తుంది. కోయాగులేషన్ అంటే కొంచెం చిక్కబడుతుంది అనమాట బ్లడ్. అందుకని మనకి అండర్ ఐ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ బాగా బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనము అండర్ ఐ కింద ఫేస్ ప్యాడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండర్ ఐ ప్యాడ్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే లిప్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది కాబట్టి లిప్స్ పై ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయి పింక్ కలర్లోకి రావడానికి చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. యూస్ఫుల్ అవుతుంది. లిప్స్కి కూడా మనము లైట్గా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అండర్ ఐ కింద ఫ్రెష్గా ఉండడానికి కనిపించడానికి అలాగే స్కిన్ని రీజ్యూనేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కంటి కింద ఉన్న వ్రింకిల్స్ అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అనేది రాకుండా చేస్తుంది అనమాట ఈ విటమిన్ కే ఫేస్ ప్యాక్ అనేది. సో మనం ఒక 10 to 15 minutes మనము అప్లై చేసుకొని డ్రై చేసుకోవాలి. లిప్ పైన కూడా మనము లైట్గా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆరిపోయేంత వరకు ఉంచుకొని ఒక 20 minutes పడుతుంది. తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్ ఇలా ఉంది. నేను చూపించేవన్నీ కూడా జెన్యూన్ ఫేస్ ప్యాక్స్ అండి. నాకు తెలిసి ఎక్కడ చేసి ఉండరు. మ్యాక్సిమం మనము ఇది సొంతంగా ట్రై చేస్తున్నాము. అలాగే మంచి రిజల్ట్స్ తోటి ఉన్నాయి. స్కిన్ అనేది చాలా గ్లో వచ్చింది. చూడండి, మీకే మంచి గ్లో కనిపిస్తుంది నా ఫేస్లో. అలాగే అండర్ ఐలో కూడా డార్క్నెస్ తగ్గింది. లిప్స్ కొంచెము కలర్ చేంజ్ అయినాయి. అలాగే మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. చల్లగా ఉందన్నమాట స్కిన్ అనేది. స్ట్రెస్ ఫ్రీగా ఉంది. స్కిన్ నుంచి స్ట్రెస్ అనేది పోయిందనమాట. సో ఈ మాస్క్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ విటమిన్ సి ఐ మాస్క్ అనమాట. ఒక జాంకాయని ఒక పావు కాయ తీసుకున్నాను నేను. దాన్ని ముక్కలుగా చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకొని దీన్ని మనము ఫేస్కి అండర్ ఐ జెల్ మాస్క్ కింద అప్లై చేయాలి. ఏ ఫేస్ మాస్క్ యూజ్ చేసేటప్పుడైనా సరే ముందు మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. ఇది కంటి కింద ఒక చిన్న లేయర్ లాగా మనము అప్లై చేసుకోవాలన్నమాట. ప్యాడ్ లాగా కొంచెం థిక్గా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. అలాగే కళ్ళు కూడా ఈ వ్రింకిల్స్ అనేవి రాకుండా ఉండడానికి మంచి ప్యాక్ లాగా ఇది యూజ్ అవుతుందన్నమాట. చక్కగా కొంచెం మందంగా అప్లై చేసుకుంటే మంచిది. విటమిన్ సి అనేది అండర్ ఐ పిగ్మెంటేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఇంప్రూవ్ చేసి వ్రింకిల్స్ అనేవి తగ్గేటట్టు చూస్తుంది విటమిన్ సి అనేది. ఒక స్టడీలో మనకి తెలిసింది ఈ విటమిన్ సి అనేది స్కిన్కి చాలా ఉపయోగపడుతుందని.
అలాగే థిక్నింగ్ ఆఫ్ డర్మిస్ అంటే స్కిన్ థిక్కింగ్ అవ్వడం వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. సో అదంతా కూడా విటమిన్ సి అనేది డైల్యూట్ చేస్తుందన్నమాట. అందుకనే మనము విటమిన్ సి అనేది బ్లడ్ని కోయాగులేషన్ నుంచి కూడా కాపాడుతుంది. అలాగే గువావా జామ పండులో మోర్ దెన్ 4 times ఆఫ్ విటమిన్ సి ఉంటుంది ఆరెంజెస్తో పోలిస్తే. ఇట్స్ హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని. అలాగే ప్లమ్స్ కంటి కింద కొంచెం ఊదునట్టుగా కొంచెం లావుగా అట్లా ఉన్నా కానీ బ్రైట్నెస్ ఇస్తుంది. అలాగే అండర్ ఐ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఆఫ్టర్ వాష్ తర్వాత స్కిన్ అనేది ఇలా ఉంది. ఒక 20 minutes నేను అప్లై చేసి ఉంచాను. 20 minutes తర్వాత వాష్ చేశాను. మంచి ఎఫెక్ట్ అయితే ఉంది. 1 time యూజ్లోనే మనకి ఇంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. మనం మినిమం ఒక 1 month 4 weeks యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.